శైలజ గారు, మీరు తనకు చెప్పలేదా ఏంటి? తల్లి కాలేకపోతున్న ఆడవాళ్లు ఇలా ఇక్కడికి రావటం ఉన్నతికి పుట్టబోయే బిడ్డ మీద చాలా చెడు ప్రభావం పడుతుందని. చూస్తుంటే వీళ్ళింట్లో అందరూ మరీ మోడర్న్గా ఉన్నట్టున్నారు పుష్ప. ఇప్పుడు చూడు, అత్తయ్య గారు అనే వాల్కేనో కొంచెం సేపట్లో బద్దలవుతుంది. నాకేమనిపిస్తుందో తెలుసా, నీకు కావాల్సింది ఇదేనేమో కాదు? ఐఎమ్ సారీ అక్క, నాకు మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఐ డోంట్ థింక్ సో మీరు ఈరోజు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. విన్నావా అమ్మా పూర్ణిమ? అందుకే నేను నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేనే తీసుకొచ్చాను పిన్ని గారు. పూర్ణిమ వదినని నేనే తీసుకొచ్చాను. నేను అనుకున్నాను పూర్ణిమ వదిన ధ్రువ్ ఉన్నతిల బిడ్డని ఆశీర్వదించాలి అని. రేఖకి ముందు నుంచి జెండా ఎత్తే అలవాటుందిలే, కానీ ఇవన్నీ చెయ్యాలనుకుంటే బయటికి వెళ్లి చెయ్యి. ఈ రోజు ఇంటి వాతావరణాన్ని ఎందుకు పాడు చేయాలని చూస్తున్నావు? ఉన్నతి బిడ్డని ఇంకా ఆ భగవంతుడే కాపాడాలి. ప్లీజ్, మీరు నా చెల్లి మైండ్లో లేనిపోని విషయాలు నింపకండి. అండ్ మనిషి మంచివారైనప్పుడు వాళ్ళ నీడలా చెడ్డదవుతుంది. అండ్ మా ఇంట్లో అందరికంటే మంచి మనసు ఉన్నది పూర్ణిమకే. రాఘవ్ చెప్పేది అక్షరాల నిజం. పూర్ణిమ వదిన పాదం ఎప్పటికీ చెడు చెయ్యదు. ఎవరి పాదం చెడ్డదంటే ఆలోచనల్లో మూఢనమ్మకాలు నిండిన వాళ్ళది. బాగుంది రేఖ, చాలా పెద్దదాని అయిపోయావే, పెద్దింటి కోడలువయ్యి. కానీ సంస్కృతి సాంప్రదాయాలను ఇంతలా అవమానించే ఇంట్లో నేనైతే ఒక్క క్షణం కూడా ఉండలేను. పదండి ఇక్కడ నుంచి. అది మంచి పని అయిందిలే పుష్ప వెళ్ళిపోవడం. వాళ్ళని మేమేం పిలవలేదు. ఎంత మంచి సందర్భం, మంచి రోజు. ఇక్కడ ఇలాంటి మూఢనమ్మకం మాటలు మంచిగా అనిపించట్లేదు. అవునండి, మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ధ్రువ్, పది నాన్న ఉన్నతిని కూర్చోపెట్టు, మనం శ్రీమంతం కార్యక్రమం మొదలు పెడదాం. రేఖ వదిన ఎప్పుడు ప్రతిదీ తనకి నచ్చినట్టే ఎందుకు చేయాలనుకుంటారు? ప్రతి దగ్గర ఇలా గొప్పదాన్ని అనిపించుకోవడం అవసరమా? రిలాక్స్ ఉన్నతి, నువ్వు ప్రశాంతంగా కూర్చో. పద. ధ్రువ్, ధ్రువ్, నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నన్ను క్షమించినందుకు. నా మనసులో ఒక భారం దిగిపోయింది. అలా అస్సలు కాదు. నువ్వు ఇక్కడికి రావాలని ఉన్నతి అనుకుంది, అందుకే ఇక్కడ నువ్వు ఉన్నావు. అసలైనా నువ్వు ఈ పెత్తందారితనం చూపించి నేనే కరెక్ట్ అని మళ్ళీ ప్రూవ్ చేశావు. నేను చూశాను, నాకు పుట్టబోయే బిడ్డ ఫంక్షన్లో అటెన్షన్ మొత్తం నీ వైపు తిప్పుకుంటున్నావు. నువ్వెప్పుడు చేసేది ఇదేగా. నువ్వేమంటున్నావు ధ్రువ్? పూర్ణిమ వదిన ఇక్కడికి రాకుండా ఉండాల్సిందంటున్నావా? లేదు, నేను చెప్పేది నువ్వెక్కడికి రాకుండా ఉండాల్సిందని.